గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఖమ్మం ఢోక్లా అనమాట. ఇంత స్పాంజింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దీని రెసిపీని షేర్ చేస్తాను. ఆవాలు, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర పోపు వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ వేసి షుగరు, సాల్ట్ వేసి అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ని దీని మీద పోయాలి. అంత లెక్క వచ్చినట్టు మొత్తం అంతే. సో మా గుజరాతీ స్టైల్ ఖమ్మం ఢోక్లా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంది. గ్రీన్ చట్నీతో తింటున్నాం అనమాట. చట్నీ మీకు చూపిస్తాను ఎంత స్పాంజిగా ఉందో, చాలా బాగుంది. ఎలా ఉందిరా? నిజంగా టేస్ట్ అయితే చాలా సూపర్. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో చూసారు కదా, మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ ఢోక్లా, ఆయిల్ ఫ్రీ. బ్లాంకెట్ ఉంది, అది క్లీన్ చేయాలి. చాలా పెద్ద బ్లాంకెట్, అది ఎలా క్లీన్ చేయలేదు నాకు దాని గురించి ఆలోచిస్తాను, తలనొప్పి వచ్చేస్తుంది. అది టెన్షన్. చూపిస్తాను చూడండి, అక్కడ ఉంది కదా బ్లాంకెట్. ఆ బ్లాంకెట్నే ఈరోజు క్లీన్ చేయాలన్నమాట. అది ఎలా వాషింగ్ మెషిన్లో క్లీన్ చేస్తానో ఏంటో చూడాలి. సో చూద్దాం. స్పిన్నర్లో అయితే అది పచ్చలా ఉంది. స్పిన్నర్లో పట్టదు, అది ఎలా చేయాలో ఏంటో చూడాలి. ఓ ఫ్రెండ్స్, వర్షం అయితే ఒక రేంజ్లో పడుతుంది అనమాట. ఇలా బట్టలు వేసాను లేదా అలా వర్షం పడుతుంది. ఇలా వేసిన బట్టలు వెంటనే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవ్వండి, అన్నీ ఇక్కడ పెట్టాను, మొత్తం అంతా తడిగా ఉన్నాయి. ఇవ్వండి, బ్లాంకెట్స్ పట్టుకొని మొత్తం తడిసిపోయింది. ఇంకా మెషిన్లోనే కొన్ని బట్టలు పెట్టేశాను. ఈరోజు నా బ్యాట్లోకి ఏంటంటే ఈరోజు బ్లాంకెట్ తడిపాను. ఈరోజే వర్షం మార్నింగ్ ఎండెక్కిందని బ్లాంకెట్ వేస్తే అది మార్నింగ్ నానబెట్టి అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఇంకా మధ్యాహ్నం ఇంకా ఎండ పెడతామనేసరికి వర్షం. కానీ చూడండి, బ్యాక్ కెమెరా వచ్చేసి చూపిస్తాను, క్లియర్గా కనిపిస్తుంది. వర్షం అయితే ఫుల్ పడుతుంది. 1 minute మొత్తం బిల్డింగ్ అయితే తడిసిపోయా. ఏటో ఈ క్లైమేట్, అప్పుడే ఎండ ఎక్కుతుంది, అప్పుడే వర్షం పడుతుంది. ఎంత స్పీడ్ వెళ్తుందంటే మన కిటికీ నుంచి అసలు సౌండ్ వస్తుంది. అసలు ఫుల్ పడుతుంది వర్షం. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ కూడా కాదు, నైట్ అయిపోతుంది. సో ఈరోజు అయితే మా హస్బెండ్ ట్రిప్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నారు అనమాట. అందుకని నేను ఏమేమి చేయబోతున్నాను అనేది చూపిస్తాను. ఎక్కువ ఏమీ లేదు, 2 రోజులు ఎందుకు బయట ఫుడ్ తింటున్నారు కదా, సో హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారు కాబట్టి సింపుల్గా అన్నం పప్పు చేస్తున్నాను. ఇంకా ఆలు ఫ్రై, ఇంకేమో రేపు మార్నింగ్ టిఫిన్కి ఏమో దోసకి నానేసాను, అదేమో రుబ్బుతున్నాను. ఇంకేంటి చెప్తావా? సో చూడండి, చూపిస్తాను. దోసకి పప్పు నానేసాను, గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇంకేమో రైస్ పెట్టాలి. రైస్ ఇక్కడ నానబెట్టి ఉంచాను. ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను. ఇంకేమో ఒకవైపు పప్పు పెట్టేస్తాను. ఫ్రై అయితే చేస్తాను, ఆలు ఫ్రై. సో ఆలు మసాలా ఫ్రై అనమాట ఇది. సో ఒక్కొక్క పని అయితే ఇలాగ అవుతుంది. డోరే. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారనమాట, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సో నాగ్పూర్ వెళ్ళారని చెప్పాను కదా, నాగ్పూర్లో ఎట్లుంటే ఆరెంజ్ బర్ఫీ ఫేమస్ అనమాట. సో అదే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఆరెంజ్ బర్ఫీ, నాగ్పూర్ ఫేమస్, తీసుకొచ్చారు. ఇంకేమో నార్మల్ కాజు కత్లీ ఒకటి తీసుకొచ్చారనమాట. సో ఈరోజు నైట్ మా ఇంట్లో స్పెషల్ లాలీపాప్, ఇంకేట్రా లెగ్ పీస్, చికెన్ లాలీపాప్, లెగ్ పీస్, ఇంకా ఇగో చూపించు, పప్పు, అన్నం, ఆలు ఫ్రై. ఇదైతే ఇంట్లో చేసింది కాదు, మా మా ఆయన వచ్చినప్పుడు తీసుకొచ్చారు అనమాట. ఇవైతే ఇంట్లో చేసిన అన్నం పప్పు ఫ్రై. నాగ్పూర్ స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ అన్నాను కదా, సో ప్యాకెట్ అయితే ఓపెన్ చేసాం.
అసలు మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూడండి. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ బర్ఫీ నాగ్పూర్ స్పెషల్. నైట్ డిన్నర్ అయిన తర్వాత మేము ముగ్గురం ఒక్కొక్కటి తిన్నాం అనమాట. టేస్ట్ చూసాం, చాలా బాగుంది. బట్ అప్పుడు ఏంటంటే నేను వీడియో తీయడం కుదరలేదు. సో అందుకే తర్వాత మళ్ళీ ఇంకోటి తింటూ వీడియో తీస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు తినలేదనమాట ఈ టైప్ స్వీట్. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఆరెంజ్తో కూడా స్వీట్ చేస్తానని నాకు అసలు తెలియలేదు. సో చూడండి, మిక్చర్ తెలుస్తుంది. ఇది ఏంటంటే పాలు ఇంకా ఆరెంజ్ పల్ప్తో చేస్తారనమాట. చిన్న చిన్న మొక్క తీసి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. చూడండి, మొత్తం పల్ప్, ఆరెంజ్ పల్ప్, ఇంకేమో మిల్క్. చాలా చాలా బాగుంది. ఫుల్ ఆరెంజ్ ఫ్లేవర్. అంటే మనం ఆరెంజ్ పల్ప్ తింటే ఎలా ఉంటుందో ఆరెంజ్ పల్ప్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మధ్య అప్పుడప్పుడు మిల్క్ తగలడం, చిన్న చిన్న పూసల్లా కనిపిస్తుంది. అది వచ్చేసి మిల్క్ అనమాట. మిల్క్తో చేసింది. చాలా ఎక్సలెంట్ టేస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.